Jesus is coming soon. ప్రియమైన సహోదర సహోదరీలారా, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కు మీ అందరికీ ప్రేమతో స్వాగతం. ఈ లోకంలో కలతలు పెరుగుతున్నాయి. మనుషుల హృదయాలు దేవుని నుండి దూరమవుతున్నాయి. ఇలాంటి సమయంలో దేవుని వాక్యం మనకు ఆశను ఇస్తుంది, సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ రోజు మనం పాపం రాకముందు ఉన్న దేవుని సంపూర్ణ యోచనను ఆదికాండము 2వ అధ్యాయం ద్వారా లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి సృష్టి పూర్తయిన ఆ మొదటి లోకంలోకి మనసుతో ప్రయాణిద్దాం. ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్త సృష్టి అన్నీ పూర్తయ్యాయి. ఏ లోపము లేదు, ఏ కొరత లేదు. దేవుడు తన పని అంతటిని చూచి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు, పరిశుద్ధమైన దినంగా ప్రత్యేకపరిచాడు. ఆ సమయంలో భూమి నిశ్శబ్దంగా ఉంది. పొలాలు ఉన్నా సాగు లేదు, వాన లేదు, మనిషి ఇంకా పుట్టలేదు. కాని దేవుడు భూమిని సిద్ధం చేస్తున్నాడు. భూమి లోతుల నుంచి ఆవిరిని లేపి నేలంతటిని తడిపాడు. జీవానికి మార్గం సిద్ధమవుతోంది. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సృష్టిని చూసుకునే ఒక మనిషి కావాలి. దేవునితో మాట్లాడగల ఒక ప్రాణి కావాలి. దేవుడు నేల మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టి సాధారణమే, కాని దేవుని చేతుల్లో అది అద్భుతమైంది. ఆ మట్టితో ఒక మనిషిని నిర్మించాడు. ఆ మనిషికి ఆకారం ఉంది, కానీ జీవం లేదు. అప్పుడు దేవుడు అతని నాసికాలో జీవవాయువును ఊదాడు. ఆ క్షణమే ఆ మట్టి జీవమైంది. శ్వాస వచ్చింది, హృదయం స్పందించింది. అతడే మొదటి మనిషి, ఆదాము. దేవుడు ఆదామును తూర్పు దిక్కున ఉన్న అందమైన ఒక తోటకు తీసుకెళ్లాడు. ఆ తోట దేవుని చేతితో నాటబడినది. అక్కడ చెట్లు ఉన్నాయి, చూడగానే మనసుకు ఆనందం కలిగించే చెట్లు. తిన్న వెంటనే బలాన్నిచ్చే ఫలాలు. తోట మధ్యలో జీవవృక్షం ఉంది. మంచి చెడ్డలను తెలిసే చెట్టు కూడా ఉంది. ఆ తోటను తడిపేందుకు ఒక నది ప్రవహించి 4 దిశలుగా విడిపోయింది. భూమికి జీవాన్ని అందిస్తోంది. దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచాడు. నీవు దీనిని సేద్యం చేయాలి అన్నాడు. నీవు దీనిని కాపాడాలి అన్నాడు. పని ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. దేవుడు ఆదాముతో ప్రేమగా మాట్లాడాడు. ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నీవు తినవచ్చు, కాని మంచి చెడ్డలను తెలిసే చెట్టు ఫలాన్ని తినకూడదు. నీవు తిన్న రోజు నీవు తప్పక మరణిస్తావు. ఇది శిక్ష కాదు, ఇది ప్రేమతో ఇచ్చిన హెచ్చరిక. కాలం గడిచింది. ఆదాము తోటలో పని చేస్తున్నాడు, జంతువులను చూస్తున్నాడు, పక్షుల గానాన్ని వింటున్నాడు. దేవుడు అన్ని జంతువులను ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. వాటికి పేర్లు పెట్టమన్నాడు. ఆదాము ప్రతి ఒక్కటిని గమనించి పేరు పెట్టాడు. కాని అతని హృదయంలో ఒక ఖాళీ ఉంది. అన్నింటికీ జంట ఉంది, కాని తనకు మాత్రం లేదు. దేవుడు అది గమనించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. అతనికి సరిపోయే సహాయకురాలిని చేయాలని నిర్ణయించాడు. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. ఆదాము నిద్రలో ఉన్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకటిని తీశాడు. ఆ స్థలాన్ని మాంసంతో పూరించాడు. ఆ ప్రక్కటెముకతో దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. ఆమె బానిస కాదు, ఆమె బలహీనురాలు కాదు, ఆమె సహాయకురాలు, సమానమైన భాగస్వామి. దేవుడు ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమెను చూసిన క్షణమే ఆదాము ఆనందంతో స్పందించాడు. ఇది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని అన్నాడు. అప్పుడే దేవుడు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఇద్దరూ ఒక శరీరమవుతారు. ఆదాము మరియు హవ్వ ఇద్దరూ దిగంబరులుగా ఉన్నారు, కాని వారికి సిగ్గు లేదు. ఎందుకంటే పాపం లేదు, భయం లేదు. దేవునితో నేరుగా సహవాసం ఉంది. ప్రియమైనవారు, ఇదే దేవుని మొదటి యోచన. మనిషి దేవునితో కలిసి జీవించాలి, శాంతిలో, విధేయతలో, ప్రేమలో. కాని ఈ లోకం అక్కడే ఆగలేదు. తదుపరి అధ్యాయంలో ఒక చిన్న అవిధేయత మొత్తం లోకాన్ని మార్చేసింది. ఆ కథను మనం తరువాత వింటాం. ప్రియమైన సహోదర సహోదరీలారా, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే ఈ ఛానల్ ద్వారా మనం దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడదాం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఇతరులతో పంచుకోండి. ఇలాంటి బైబిల్ సందేశాల కోసం ఈ ఛానల్ను ఫాలో చేయండి. ప్రభువు త్వరలో వస్తున్నాడు. ఆయనను ఎదుర్కొనేందుకు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.